హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు మనం ఏదైతే మన పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకున్నప్పుడు ఏదైతే టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, అందులో మనం ఏదైతే నిఫ్టీ 50 స్టాక్స్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. యాక్చువల్గా నిఫ్టీ 50లో ఏదైతే ఒక 50 స్టాక్స్ నిఫ్టీ అనే ఇండెక్స్లో ఒక 50 స్టాక్స్ వరకు మనం ఉంటాం అన్నది గమనించాం. యాక్చువల్గా ఏదైతే లాస్ట్ 10 years నుంచి కూడా ఈ నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్స్లో సుమారుగా 47 స్టాక్స్ మల్టీ బ్యాగర్ స్టాక్స్గానే మనకి నిలబట్టడం అనేది మనం చూసాం. అంటే మార్కెట్లో ఎవ్రీ ఇయర్ కూడా గుడ్ పెర్ఫార్మెన్స్ చూపించే స్టాక్స్లో సెక్టార్ల వైజ్గా నిఫ్టీ 50లో డిఫరెంట్ సెక్టార్స్, ఒక 11 సెక్టార్స్ నుంచి ఒక 18 సెక్టార్స్ వరకు ఉన్న మంచి స్టాక్స్ అన్నట్లు కూడా నిఫ్టీ 50లో పెట్టడం జరిగింది. లాస్ట్ 10 years నుంచి కూడా చూసుకున్నట్టయితే 240% ఇంక్రిమెంట్ అయితే ఉన్నట్టుగా ఇండెక్స్ మనకి ఇక్కడ సూచిస్తున్నాయి. నేను మీకు ముందుగా సూచిస్తున్నట్టు ఇక్కడ నేను మీకు చూపిస్తున్న దాంట్లో చార్ట్లో చూసుకున్నట్టయితే ఏదైతే నిఫ్టీ 50లో 47 స్టాక్స్ వరకు కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్ కానీ నిలిచినాయి లాస్ట్ 10 years నుంచి కూడా. అందులో టాప్ 5 ద బెస్ట్ 5 స్టాక్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ 5 స్టాక్స్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అత్యధికమైనటువంటి లాభం తీసుకోవడానికే మనం అందరూ కూడా వెయిట్ చేస్తుంటాం. కాబట్టి అలాంటి స్టాక్స్ ఏమున్నాయో తెలుసుకుంటే నెక్స్ట్ కూడా అలాంటి స్టాక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా అలాంటి వాటిలో పెట్టుకుంటే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో నేను ఈ 5 స్టాక్స్ గురించి ముందుగా బ్రీఫ్గా, ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్, సెకండ్ స్టాక్ బజాజ్ ఫిన్సర్వ్, థర్డ్ స్టాక్ టైటాన్, ఫోర్త్ స్టాక్ బ్రిటానియా, ఫిఫ్త్ స్టాక్ అదానీ ఎంటర్ప్రైజెస్. ఈ 5 స్టాక్స్లో కూడా మనకి అద్భుతమైనటువంటి రిటర్న్స్ లాస్ట్ 10 years నుంచి కూడా వచ్చింది. దాన్ని ఇన్ డీటెయిల్గా దాని గురించి మనం చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఫైనాన్స్ రంగంలో ఏదైతే ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందో లాస్ట్ 10 years నుంచి కూడా చూసుకున్నట్టయితే గ్రోత్ కూడా ఎక్సలెంట్ గ్రోత్ తోటి మనకి యాక్చువల్గా దాని క్యాపిటలైజేషన్ కూడా చూసుకున్నట్టయితే 4,50,000 కోట్లు క్యాపిటలైజేషన్ తోటి, అంటే సుమారుగా ఒక పెద్ద బ్యాంకు, సుమారుగా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది 6 లక్షల కోట్ల బ్యాంకు. మామూలు చిన్న బ్యాంక్స్ అన్ని కూడా 50,000 కోట్లు 1,00,000 కోట్లతో ఉండే బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ 4,50,000 కోట్లు ఫైనాన్స్ అంటే ఒక బ్యాంక్, అంటే బ్యాంక్స్ని కూడా మైమరిపించేటువంటి అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ ఇక్కడ. అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 10 years కూడా 45%. యాక్చువల్గా మనకి అద్భుతమైన మ్యూచువల్ ఫండ్ అనుకుంటే 10 to 12% ఇస్తాయి. 15% మనకి రిటర్న్ అనుకుంటే మన సెలక్షన్ అద్భుతంగా ఉందనుకుంటాం. అలాంటిది లాస్ట్ 10 years నుంచి కూడా 45% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ తోటి ముందుకెళ్తున్నటువంటి స్టాకు. దీని యొక్క క్యాపిటలైజేషన్లో కూడా ప్రమోటర్ స్టేక్ 55%. ఏదైతే 55% ప్రమోటర్ స్టేక్ అంటే మన 30% ప్రమోటర్ స్టేక్ ఉంటేనే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది ఆ 55% ప్రమోటర్ స్టేకు, అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా 18% ఎఫ్ఐఎస్, అదేవిధంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎల్ఐసి కానీ, బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా 17%. అంటే అద్భుతమైనటువంటి క్యాపిటల్ ఎలొకేషన్తో ఉన్నటువంటి నెంబర్ 1 కంపెనీగా మనం బజాజ్ ఫైనాన్స్ని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా రెవెన్యూ గ్రోత్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే 18,000 crores దగ్గర నుంచి 42,000 crores వరకు కూడా విత్ ఇన్ స్పాట్ లాస్ట్ 5 years కూడా ఎదిగిన క్రమం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇలా బజాజ్ ఫైనాన్స్. ఇలాంటి స్టాక్స్లో మనకి పెట్టుకుంటే మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రెండో స్టాకు బజాజ్ ఫిన్సర్వ్. ఇది కూడా అదే దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ సెక్టార్కి సంబంధించిన స్టాకు. దీని క్యాపిటలైజేషన్ కూడా సుమారుగా 2,62,200 కోట్లు మంచి క్యాపిటలైజేషన్ తోటి, అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 30 నుంచి 40% మధ్యలో లాస్ట్ 10 years నుంచి కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా ఏదైతే మనకి ప్రమోటర్ స్టేక్ ఏదైతే 55% అనుకున్న ఇందాక కంపెనీ, దీంట్లో 60% ప్రమోటర్ స్టేక్. అంటే ప్రమోటర్ స్టేక్ ఎంత బాగుంటే ఆ కంపెనీ అంత గ్రోత్ ఉంటుంది, అంత దగ్గరుండి ఆ కంపెనీని అంత బాగా గ్రో చేసుకుంటారని మనం ఆలోచిస్తాం. కాబట్టి 60% అబోవ్ ఉన్నటువంటి స్టాక్ ఇది బజాజ్ ఫిన్సర్వ్. అదేవిధంగా ఎఫ్ఐఎస్ ఒక 7%, డిఐఎస్ ఒక 7% కూడా దీంట్లో పార్టిసిపేషన్ అయితే ఉంది. దీని యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్టయితే మనకి 42,000 crores దగ్గర నుంచి 82,000 crores వరకు కూడా, అంటే అద్భుతమైనటువంటి రెవెన్యూ ఈ 5 yearsలోనే డబుల్ చేసుకునే రెవెన్యూ ఇంక్రిమెంట్ చేసుకునేటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. మూడో స్టాకు ఇది ఏదైతే టైటాన్ ఇండస్ట్రీస్, ఇది టాటా గ్రూప్కు సంబంధించింది. బట్ మల్టిపుల్ వేస్లో దీంట్లో బిజినెస్ జరగడం వల్ల దీన్ని కూడా లాస్ట్ 10 yearsలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. యాక్చువల్గా దీని క్యాపిటలైజేషన్ వచ్చేటప్పటికి 3,39,000 crores, అంటే సుమారుగా 3,40,000 crores తోటి మార్కెట్లో అద్భుతమైన క్యాపిటలైజేషన్ తోటి రన్ అవుతున్న కంపెనీ. అదేవిధంగా యాక్చువల్గా మనకి ఏంటంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 10 years కూడా
అబోవ్ 30% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. మనకి యాక్చువల్గా 15% రిటర్న్ ఇస్తేనే చాలా అద్భుతంగా మనం చెప్పుకుంటాం. అంటే డబుల్ ది పెర్ఫార్మెన్స్, అంటే 30% అబోవ్ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా దీంట్లో ప్రమోటర్ స్టేక్ చూసుకున్నట్టయితే 52% ప్రమోటర్ స్టేకు, 18% ఏదైతే ఉందో అది మనకి ఎఫ్ఐఎస్ యాక్చువల్గా 5 to 10% పెడతారు చాలా కంపెనీస్లో. అంటే ఈ కంపెనీలో టాటా గ్రూప్ ప్లస్ దీని యొక్క మోడల్ ఆఫ్ బిజినెస్ మల్టిపుల్ గ్రోత్ ఉండటం వల్ల 18% ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం 10% మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years కూడా 19,000 crores దగ్గర నుంచి 40,000 crores వరకు లాస్ట్ 5 years కూడా అద్భుతమైనటువంటి రెవెన్యూ గ్రోత్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నాలుగో స్టాక్ బ్రిటానియా. ఇది ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించింది, అందులో ఎఫ్ఎంసీజీకి సంబంధించినటువంటి స్టాక్ ఇది. ఇది కూడా ఎఫ్ఎంసీజీలో అద్భుతమైన క్యాపిటలైజేషన్, 1,18,000 కోట్లు క్యాపిటలైజేషన్ తోటి. అంటే బ్రిటానియాలో బిస్కెట్ మ్యానుఫ్యాక్చర్లో ఒక 70 to 80% మార్కెట్ షేర్ని తీసుకున్నటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా 30% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. ఫుడ్ ఇండస్ట్రీలో ఒక విధంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రతి నూక్ అండ్ కార్నర్ షాపుల్లో కూడా బ్రిటానియా బ్రాండ్ని కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ 50%, ఇంత రిటైల్ దాంట్లో కూడా 50% ప్రమోటర్ స్టేకు, 18% ఎఫ్ఐఎస్, 10% డిఐఎస్ ఉన్నటువంటి స్టాక్ ఇది. రెవెన్యూ గ్రోత్ కూడా చూసుకున్నట్టయితే ఒక 11,000 crores దగ్గర నుంచి 16,000 crores వరకు కూడా 5 yearsలో రెవెన్యూ గ్రోత్ కూడా అద్భుతంగా 60% పెంచుకున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. అదేవిధంగా ఫిఫ్త్ స్టాక్ వచ్చి అదానీ ఎంటర్ప్రైజెస్. అదానీ గ్రూప్లో ఉన్నటువంటి దాంట్లో అదానీ ఎంటర్ప్రైజెస్ మనం పేరెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. సుమారుగా 3,70,000 కోట్లు అంటే అద్భుతమైన క్యాపిటలైజేషన్. దాంతోపాటుగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 10 yearsలో కూడా 40% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. నిఫ్టీ 50లో ఈ 5 స్టాక్స్ కూడా ఎలిజిబుల్ అవ్వడానికి అబోవ్ 30%, అబోవ్ 40% రిటర్న్ ఇవ్వడమే వీటి యొక్క ఉన్నటువంటి యూనిక్నెస్.